ఓం నమః శివాయ. బ్రహ్మ మురారి సురా తిరగండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషిత ముచ్చట్లు. హ్యాపీ మహాశివరాత్రి, హ్యాపీ ఉమెన్స్ డే. పూజ బ్రహ్మ మురారి నిర్మలభూషితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని పరివేషితలింగం కామదహన కరుణాకరలింగం రమణద ప్రియ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధిర్ధనకారణలింగం సిద్ధిసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపరివేషితశోభితలింగం దక్షయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజశోభితలింగం సంచితపాపవినాశకలింగం నానారత్నవిచిత్రభూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరాగరవాసితాంగరుచిరి కాశీపురాధీశ్వరి భిక్షాదేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. మాత అన్నపూర్ణేశ్వరి చిత్ర విచిత్ర నవరత్నాభరణాలను బంగారు పట్టుచీరను నీవు ధరించావు. వక్షస్థలంపై ముత్యాల హారాలు ప్రకాశిస్తున్నాయి. కస్తూరి, అగరు మొదలైన సుగంధ ద్రవ్యాలు సువాసనలు వెదజల్లుతున్నాయి. కాశీపురాధీశ్వరి దయతో నవరత్నాభరణ సుగంధ ద్రవ్య భిక్షను అనుగ్రహించు తల్లి. ఇప్పుడు అన్నపూర్ణాదేవి అభిషేకం అండి. అభిషేకం అయిపోయి దేవుళ్ళని అలంకరించి దీపం వెలిగించాను. ఫ్రైడే కాబట్టి కామాక్షి దీపం కంపల్సరీ పెట్టుకుంటాము. ఎవ్రీ ఫ్రైడే కామాక్షి దీపం పెట్టుకుంటాం. దాని తర్వాత కొబ్బరికాయలు కొట్టుకొని దేవుడికి పగాదించుకున్నాం అనమాట. ఈ సంవత్సరం అంతా మాకు మంచిగా జరగాలి, మంచిగా ఉండాలి అందరం అనేసి. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీరందరూ కూడా ఇలానే శివరాత్రి సెలబ్రేట్ చేసుకొని మీకు శివుని ఆశీస్సులు ఎప్పటికీ ఈ సంవత్సరం అంతా ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ. పూజ కంప్లీట్ అయిపోయాక ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. మా అత్తయ్య ఒకటి శివరాత్రి ఒక పొద్దు, మా అందరికీ ఏం లేదు. సో టమాటా పప్పు అనమాట, దాంట్లో పచ్చిమిరపకాయలు అవన్నీ కోసేసేసాను, టమాటా పప్పు చేశాను అనమాట. ఈలోపు ఫుడ్ ప్రిపేర్ అయిపోయాక మా పిల్లలు ఇది ట్యూబ్, యాక్చువల్గా మేము ఇంటెక్స్ కంపెనీ ట్యూబ్ అనేది 2021లో మా అన్నయ్య పిల్లలకి గిఫ్ట్ ఇచ్చాడు. సో ట్యూబ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మేము స్విమ్మింగ్ చేస్తాం అనేసి రోజు ట్యూబ్ తీయమంటున్నారు. ఇక ఫెస్టివల్ హాలిడే కాబట్టి ట్యూబ్ తీసుకొని స్విమ్మింగ్ చేశారనమాట కాసేపు. దీని తర్వాత లంచ్ చేశారు. వెళ్ళామన్నమాట పిల్లలతోని. మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ పాప బాబు కూడా వచ్చాడు. దాని తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి, స్లైడ్స్, అప్ అండ్ డౌన్, జూలా అండ్ జిమ్ ఎక్సర్సైజ్వి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ పిల్లలు కాసేపు అలా ఆడుకున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఫన్ కావాలి కదా. సో కాసేపు వాళ్ళ ఇవన్నీ స్లైడ్, జూలో అవన్నీ ఆడుకున్నారనమాట. పబ్లిక్ గార్డెన్లో ఎక్సర్సైజ్కి సంబంధించిన అవన్నీ స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట. పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ అయిపోయాక కార్ రైడింగ్ చేశారనమాట పిల్లలు. మా చిన్నాడి బిడ్డ వాళ్ళ పాప బాబు అండ్ మా బాబు పాప. పర్ పర్సన్కి వచ్చేసి రైడర్, ఒక జీప్ అండ్ కారు. సో వీళ్ళు ఇలా ఎంజాయ్ చేశారు అక్కడ. నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చేసాము. అటు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ జాగరం దీపం పెడతారు కదా. సో దేవుని దగ్గర దీపం ముట్టించేసి జాగరం దీపం పెట్టి అక్కడ ఫ్రూట్స్ అన్ని పెట్టి దండం పెట్టుకున్నారు. కొబ్బరికాయ ఇట్లా కొట్టి దండం పెట్టుకున్నారు. మాకు శివరాత్రి మంచిగా జరిగా ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.